హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావేరా చిట్కట్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అని అనుకుంటున్నాను. ఈ రోజైతే నేనైతే నా ఈవినింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇంకా ఎప్పుడో నేనైతే నా మార్నింగ్ రొటీనే మీతో షేర్ చేసుకున్నాను కదా, ఇప్పుడైతే ఈవినింగ్ రొటీన్ కూడా మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అందుకే వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఈరోజు నా ఈవినింగ్ రొటీన్లో నా పిల్లలకు నేను ఏం స్నాక్స్ తినిపిస్తాను, నేను ఇంట్లో వర్క్ ఎలా చేసుకుంటాను, ఇంకా ఇట్లాంటి ముచ్చట్లన్నీ నా ఈవినింగ్ రొటీన్లో అయితే నేను షేర్ చేశాను. అందుకే నా వీడియోని చూసి ప్లీజ్ లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక నా ఈవినింగ్ రొటీన్ అయితే ఫస్ట్ అయితే వర్క్తోనే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంకా నా బిడ్డ వచ్చేసరికి అయితే 4:30 అలా అవుతుంది. ఇంకా నేను 4 నుంచే పని చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా వాళ్ళు వచ్చిందంటే హడావిడి ఇంకా వాళ్ళకి హోంవర్క్ చేయించడం, వాళ్ళకి తినిపించడం ఇదే ఉంటుంది కదా. అందుకని చెప్పేసి నేనైతే 4 నుంచే వర్క్ అయితే స్టార్ట్ చేసుకుంటాను. ఇక కిచెన్లో అయితే గిన్నెలు అయితే ఎప్పుడు ఉండవు, నేను ఎప్పుడు క్లీన్ చేసుకునే ఉంటాను అనమాట. ఇంకా మార్నింగ్ వాష్ చేసిన బట్టలు ఉండే, ఇంకా అవైతే తీసుకొచ్చి మంచిగా మర్చేసి కబోర్డ్లో అయితే సెట్ చేసిన. ఇంకా ఇప్పుడు టైం అయితే 4:15 అలా అవుతుంది. ఇంకో 15 మినిట్స్లో నా బిడ్డ అయితే వస్తుంది. ఫస్ట్ రాగానే అది ఏమడుగుతుంది అంటే, అమ్మ నాకు ఏం స్నాక్స్ చేసినావు ఈరోజు అని అడుగుతుంది. రాగానే ఫస్ట్ అది అడిగే క్వశ్చనే అదనమాట. ఇంకా దాని గురించి అని చెప్పేసి స్పెషల్గా డైలీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. కొంచెం అయినా సరే దాని గురించి అయితే చేస్తాను అనమాట. నేను రెగ్యులర్గా చేస్తాను. నేనైతే ఫస్ట్ అయితే మార్నింగ్ ఉతికిన బట్టలు అయితే ఉండే కదా, చెప్పినా కదా. ఇంకా నిన్నైతే మస్తు వర్షం పడ్డదనమాట. ఇంకా నిన్నటి బట్టలు ఇవాళ బట్టలు అయ్యేసరికి ఫుల్ అయినాయి. ఇక ఉతికేసరికి నా తలపానం తోగకు వచ్చిందనమాట. ఇక ఈవినింగ్ అవన్నీ తీసుకొచ్చి నేనైతే కొన్ని మడత పెట్టిన, కొన్ని బామ్మ కూడా మడత పెట్టింది అనుకోండి. ఇవన్నీ ఫటాఫటా అన్నీ మడత పెట్టిన అనమాట. వర్షం వచ్చిందని చెప్పేసి ఒక్కరోజు అయితే బట్టలు ఉతకడం పోస్ట్ పోన్ చేసామనుకోండి, ఇంకా చాలా బట్టలు అవుతాయి కదా. ఇక నాకు కూడా అయితే చాలా బట్టలు అయితే పడ్డాయి. 2 డేస్వి కదా, ఇంకా చాలా అయితే బట్టలు వచ్చినాయి. ఇంకా అవన్నీ ఉతికేసరికి చాలా టైం పట్టిందనమాట. ఇప్పుడైతే అవన్నీ మర్చేసి మంచిగా కబోర్డ్లో అయితే సెట్ చేశాను. ఫస్ట్ అయితే ఇల్లుకుదామని చెప్పేసి చీపిరి తీసుకున్నానో లేదో మా కన్నయ్య అయితే లేచి కూర్చుంది అనమాట. ఏం చేస్తాం, ఇక ఎత్తుకోక తప్పుతుందా. ఇక మా కన్నయ్యని సంకలు వేసుకొని ఇల్లు మొత్తం ఊకడం అయితే స్టార్ట్ చేసాం. ఇల్లు మొత్తం ఉక్కొని వచ్చేసాను అనమాట. ఆ డైనోవానికి అయితే ఏందో ఏమో లేచిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ వరకు అసలు నన్ను వదిలిపెట్టాడు, నా సంక దిగడు అనమాట. ఇక మొత్తం నేను ఎత్తుకొని ఉండాలి ఇంకా 10 to 15 మినిట్స్ వరకు. ఈ పిల్లలు కూడా ఇంతేనా, నాతోనైతే షేర్ చేసుకోండి. ఇక మా ఇంట్లో టీవీ నడుస్తుంది కదా, మా బాపమ్మ రాకముందుకైతే అస్సలు టీవీనే అసలు తక్కువ అనమాట చూడడము. ఇక మా బాపమ్మ వచ్చినాకనైతే 24 గంటలు టీవీ నడుస్తూనే ఉంది. టీవీకి అయితే ఇక ఇరామ్ లేదంట, చూసినాము ఇంకా అట్లా అనమాట. 24 గంటలు సీరియల్స్ ఇంకా మూవీస్ ఇలా చూస్తూనే ఉంటుంది అనమాట బాపమ్మ అయితే ఎప్పుడు. ఇక దానికి ఏందో ఆ పిచ్చి నాకైతే అస్సలు తెలియదు. ఇంకా ఇల్లు ఉకడం అయిపోగానే బయటికి అయితే వచ్చేసిన. ఇంకా వరండా కూడా మొత్తం ముక్కుతున్నా. ఇంకా రెగ్యులర్గా అయితే మార్నింగ్ క్లీన్ చేసుకున్నాను అనుకో, ఆఫ్టర్నూన్ ఎక్కువ దుమ్ము పడితే ఊకను. ఇంకా ఇవాళ ఎందుకు క్లీన్ చేస్తున్నా అంటే, నిన్న వర్షం పడిందని చెప్పినా కదా బాగా. ఇంకా వర్షానికి ఇంకా ముందర చెట్లు అయితే ఉంటాయి కదా, అందులో నుంచి మొత్తం ఎర్రమట్టి మొత్తం కిందికి వచ్చి మొత్తం ఇట్లా మట్టి ఫామ్ అయిందనమాట. ఇంకా మా హైట్ వచ్చింది అనుకో, ఇంకెక్కువ ఇంకా మట్టిలాడి మొత్తము ఇంకా బ్యాడ్గా చేస్తుందని చెప్పేసి వరండా కూడా మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఇంకా బయటకు వచ్చేసి బయట ఆకులు కూడా ఊకేసుకున్నాను. హైడ్రమా కోసం అయితే నేను ఏమంటారు క్యాలీఫ్లవర్ పకోడీ చేద్దామని చెప్పేసి క్యాలీఫ్లవర్ అయితే ఫ్రిడ్జ్ నుంచి ఒక 10 మినిట్స్ ముందే తీసి బయట పెట్టాను, కూలింగ్ మొత్తం పోతుంది కదా అని చెప్పేసి. క్యాలీఫ్లవర్ని అయితే చాలామంది అవాయిడ్ చేస్తారు కదా. ఇలా నేను చేసే పకోడీ ఇలా చేసినామనుకోండి, పిల్లలు కానీ ఎవరైనా ఇంకా ఫస్ట్ అయితే ఫ్రెష్ క్యాబేజీ తీసుకోవాలి. ఫ్రెష్ క్యాబేజీ తీసుకొని దీన్ని అయితే ఫస్ట్ వాష్ చేసుకోవాలన్నమాట. నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా పురుగులు ఇంకేమన్నా ఉంటాయి కదా చూసుకొని మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట. కాలీఫ్లవర్ని మంచిగా కడుక్కున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా చాకుతోనైతే కట్ చేసుకోవాలి. నేనైతే ఈ కాలీఫ్లవర్ పకోడీని డైరెక్ట్గా పిండిలో ముంచి డీప్ ఫ్రై చేయకుండా ఏం చేసా అంటే, ఫస్ట్ అయితే ఇవన్నీ పీసెస్ లాగా కట్ చేసుకుంటా కదా, ఇవన్నీ ఫ్రెష్ వాటర్లో వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అయితే వీటిని అయితే బాయిల్ చేసుకుంటా అనమాట. ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనం పిండిలో డైరెక్ట్ వేస్తే ఇది లోపల ఉడుకుతుందో లేదో మనకంత
ఏమంటారు సరిగా ఉడకదు కదా. ఇలా మంచిగా ఫస్టే బాయిల్ చేసి పెట్టుకున్నాం అనుకో, పిల్లలకి ఇస్తే మంచిగా తొందరగా డైజెస్ట్ అవుతుంది. ఇంకా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి కడుపు నొయ్యకుండా మంచిగా ఉంటుంది. ఉడకబెట్టుకున్న తర్వాత ఇక పిండి అయితే కలుపుకోవాలి. కొంచెం శనగపిండి తీసుకొని కొంచెం అయితే కారం వేసుకోవాలి. నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కారం అయితే కొంచెం వేసుకున్నాను. కారం ఉప్పు చూసుకొని పిండి అయితే కలుపుకోవాలి. ఇక నేను పిండి కలుపుతున్నా, మా కన్నయ్య అయితే ఊక గేట్ కాడికి పోతుంది. ఏందిరా ఇట్లా పోతుంది చూసేద్దామని పోయేసరికి వాళ్ళ అక్క గురించి వెయిట్ చేస్తుండే అనమాట. 4:30 అయిపోతుంది, హైడ్రాకి వస్తలేదు ఏంది అని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తుండే అనమాట. మా హైడ్రా అయితే వచ్చింది, తమ్ముడిని తీసుకొని వచ్చిందనమాట. మా హైడ్రా మాకైతే డ్రెస్ చేంజ్ చేసి ఫ్రెష్ చేసి అయితే వాళ్ళిద్దరిని టీవీ ముందు అయితే కూర్చోబెట్టి నేనైతే పకోడీ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా అవి మంచిగా బాయిల్ అయినాయి కదా, ఏం లేదండి అవన్నీ మొత్తం పిండిలో వేసుకొని ఒక్కొక్కటి పిండిలోకి డిప్ చేసుకుంటూ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్ కాలీఫ్లవర్ పకోడీ అయితే రెడీ అవుతుంది. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేనైతే చాలాసార్లు చేసిన, చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కాలీఫ్లవర్ని చాలామంది కర్రీ వండుకొని తినడానికైతే చాలామంది అవాయిడ్ చేస్తారు. మనం ఇలా పకోడీలాగా చేసి పెట్టినాం అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా బజ్జీ అనుకొని మంచిగా తింటారనమాట. నేనైతే నా పిల్లలకు పెట్టినా కదా, వాళ్ళైతే మంచిగా తింటారు. చూడుర్రి, ఈ కాలీఫ్లవర్ వల్ల చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయి. డైటింగ్ చేసేవాళ్ళు వెజ్ సలాడ్ తింటారు కదా, ఇంకా ఈ సలాడ్లో ఈ కాలీఫ్లవర్ యాడ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా మంచిది. వెయిట్ లాస్కి బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ కాలీఫ్లవర్లో వైటమిన్ బి, సి, కే, పొటాషియం, మ్యాంగనీస్, ఐరన్, కాల్షియం, సోడియం, ఫాస్ఫరస్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు అయితే చాలా ఉంటాయి. హెల్త్కి అయితే చాలా మంచిది అనమాట. ఇంకా స్నాక్స్ ఇచ్చేసి వాళ్ళనైతే తినిపించిన తర్వాత హోంవర్క్ అయితే స్టార్ట్ చేసిన మా హైడ్రమ్మది. మా హైడ్రమ్మని అయితే తిండి కాడ కొంచెం మారం చేస్తుంది, కానీ హోంవర్క్ రాయమంటేనైతే ఇంకా రాయి హైడ్రమ్మ అని చెప్పేసి అయితే కూర్చొని రాస్తుందనమాట, మాట వింటుంది. ఇక మా హైడ్రమ్మ ఏంటంటే తనే హోంవర్క్ రాస్తుంది, నాతో అస్సలు చేపట్టి రాపిస్తా అంటే వద్దు నేనే రాస్తా అని చెప్పేసి అదే రాస్తుంది అనమాట. పక్కన కూర్చొని ఎలా రాస్తుంది, తప్పొప్పులు ఏమైనా ఉన్నాయని చెప్పేసి నేను పక్కన కూర్చొని చెప్తున్నా అనమాట. అంటే మా హోంవర్క్ అయిపోయింది, వాళ్ళు చెప్తుందంట, వినుడు రేట్లు చెప్తూ చూడండి. హైడ్రమ్మ అయితే అలా అయితే అన్నీ చెప్పేసింది కదా. మీకైతే అందులో ఏమన్నా తప్పులైతే వినిపించాయా? వినిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా హోంవర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏమేమి రాసిందా అని చెప్పేసి నేను తను అడుగుతున్నా, మళ్ళీ రిపీట్ అడుగుతున్నా అనమాట. చెప్తుంది ఏం రాసినా అని చెప్పేసి. ఇంకా అన్నీ అలానే ఒకటి వెనకాల ఒకటి చెక్ చేస్తున్నా అనమాట. హోంవర్క్ ఇంకా క్లాస్ వర్క్ అన్నీ అయిపోయా అని చెప్పేసి నేను అన్నీ చూసి అన్నీ చెక్ చేసిన తర్వాత ఇంకా హోంవర్క్ అయిపోయింది అని అనుకున్నాక ఇంకా బయటకు అయితే వెళ్ళిపోయింది అనమాట. ఇంకా బయట పండుగ అవుతుంది అనమాట, ఎల్లమ్మ పండుగ చేస్తారు. ఇంకా నందగోళం దగ్గరికి వెళ్తా అని చెప్పేసి బాగా అల్లరి చేస్తే సరే వెళ్ళిరాపో అని చెప్పేసి పక్కన మా చెల్లితో అయితే పంపించిన. ఇంకా హైడ్రమ్మ అయితే వెళ్ళిపోయింది. ఇంకా బుక్స్ అన్నీ బ్యాగ్లో చదిరేసి ఇంట్లోకి అయితే పెట్టేస్తాను ఇంకా బ్యాగ్ మొత్తము. పిల్లల్ని స్కూల్ దగ్గర చదివిరు కదా అని చెప్పేసి వదిలేయకుండా స్కూల్ నుంచి రాగానే ఒక 1/2 అవర్ వాళ్ళని కూర్చోబెట్టుకొని ఇవాళ స్కూల్ దగ్గర ఏం చెప్పారు, ఏం చదువుకున్నావు అని చెప్పేసి మనం అడిగినాం అనుకోండి, వాళ్ళ కాన్సన్ట్రేట్ అనేది ఇంకింత ఎక్కువ పెరిగి మంచిగా చదివే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయని చెప్పి నా ఒపీనియన్ అయితే నేనైతే షేర్ చేసుకుంటున్నాను. మా హైడ్రమ్మ అయితే ఎలా రాసిందో చూడండి. ఈరోజు మా హైడ్రమ్మ హోంవర్క్ వచ్చేసి ఆలు ఇంకా స్మాల్ లెటర్స్ ఏబీసీలు అనమాట. చెప్పడం అయితే అన్నీ చెప్తుంది, రాయడం అనేసరికి కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తుంది అనమాట. బట్ పర్లేదు మంచిగానే రాస్తుంది. ఇంకా మా హైడ్రమ్మ పండుగ దగ్గర నుంచి వచ్చాక ఇద్దరు కలిసి ఇంట్లో ఇలా హోంవర్క్ అయిపోయిందని చెప్పేసి ఇద్దరు ఇక రింగ్ ఆడుకున్నారు. ఇంకా నెక్స్ట్ సాంగ్స్ పెట్టిన నా టీవీలో డ్యాన్స్ చేసిర్రు. నెక్స్ట్ ఇద్దరు అక్క తమ్ముడు కలిసి ఇలా మంచిగా ఆడుకురు. మా హైడ్రమ్మ వచ్చింది అనుకో మా కన్నయ్య అయితే చాలా హ్యాపీ అనమాట. ఇంకా పొద్దాగా ఉండదు కదా మా హైడ్రమ్మ వచ్చిన కాడ నుంచి నైట్ పడుకునేంత వరకు ఇద్దరు మంచిగా ఆడుకుంటారు. ఇంకా బయటికి అయితే అస్సలు పంపించట్లేదు అనమాట.
ఇక బయట అయితే వీధి కుక్కలు అయితే చాలా అంటే చాలా తిరుగుతున్నాయి. మొన్ననే రీసెంట్గా మా ఇంటి పక్కన చిన్న పాపనైతే కరిసిందని చెప్పేసి ఇంక నేనైతే అస్సలు బయటికి అయితే అస్సలు పంపించట్లేదు. ఇంట్లోనే ఏదో ఒక యాక్టివిటీ ఇలా చిన్న చిన్న యాక్టివిటీస్ చేయించుకుంటూ వాళ్ళనైతే ఇంట్లోనే ఉంచుతున్నాను అనమాట. ఇప్పుడు బామ్మ కూడా వచ్చింది కదా, ఇంకా చాలా టైం పాస్ అవుతుంది అనమాట. కొద్దిసేపు బాపమ్మతోనే ఆడుకున్నారు. ఇంకా బాపమ్మ కొన్ని కబుర్లు చెప్పింది. కొద్దిసేపు నాతోనే ఆడుకున్నారు. ఇంకా నెక్స్ట్ ఇలా చిన్న చిన్న యాక్టివిటీస్ చేయించిన ఇంట్లోనే పిల్లలతోని. బోర్డు మీద ఇలా రాపిచ్చిన అనమాట. ఇంకా వాళ్ళకి సొంతంగా రాయాలని చెప్పేసి ఒక డ్రీమ్ ఉంటుంది కదా అని చెప్పేసి చాక్ పీస్ ఇచ్చేసి తన్నే రాయమని చెప్పిన. ఇంకా క్యాపిటల్ లెటర్స్ అయితే అన్నీ రాసింది. స్మాల్ లెటర్స్ అనేసరికి కొంచెం తడబడింది అనమాట. బట్ పర్లేదు, మంచిగానే రాసింది. ఇది నా ఈవినింగ్ రొటీన్ అండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్.